నువ్వు మామిడికాయని కొనొద్దు, దొంగతనం చేయాలి. అలాగే తెలిసిన సెటిల్మెంట్ కూడా చేయొద్దు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమైందమ్మా? ఏంది ఏంది ఇదేంది పనులు ఆగేది అది పోలీలే ఇదేందుకు దొంగతనం చేస్తున్నావు? రే 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 ఏంట్రా ఇది? కాదు పడ్డది కింద. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నిలబడతాం కదా, కష్టపడుతున్నాం కదా. ఆయన చేసుకోకండి, మేము చేసుకోకూడా. అవునా, నేను చేయలేదు. ఏమ్రా బాబు తిడుతున్నావు ఎందుకురా నన్ను? నేను తిడుతున్నా, నేను ఆపుతారా? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన శరదనకైతే మంచి డేర్ అయితే ఇస్తున్నా అనమాట. అంటే కాదు నీకేనా? నాకు కాదమ్మా తల్లి. సో మేము బబ్బు గానికి అయితే ఒక డేర్ ఇస్తున్నాం. బబ్బు గారికి కాదన్నా, తూ పోరా. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. సో మేమైతే బబ్బు గానికి అయితే ఒక డేర్ ఇస్తున్నాం. బబ్బు కాదు, బబ్బుకే. బక్రా 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 బండి మీదనా? కాదు, మన మార్కెట్ పోయి ఒక మామిడి పండు దొంగతనం చేసి వర్షితకి పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అది కాదు నీకు ఇచ్చిన కిందకి ఏం చెప్పినా నాకు భయం అవుతుందా అవన్నీ. సేమ్ నాకు ఇచ్చిన డేరే శరదనకి అయితే ఇస్తున్నా అనమాట. అంటే సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు స్పందన. భయం అట్లాంటి భయం అంతే, భయం. శరదన ఏం చేయాలి? మామిడి పండు ఒకటే కదా, ఏదో ఒకటన్నా. మామిడి పండు దొంగతనం చేయాలి. నీకు మీసం ఉంటే, నీకు గడ్డం ఉంటే, నీ మెడలో చైనా ఉంటే మామిడి పండు స్లైస్ తినిపించాలి అంతే కదా? తినిపించుడు కాదు. రూల్ చెప్తా. నువ్వు మామిడికాయని కొనొద్దు, దొంగతనం చేయాలి. అలాగే తెలిసిన సెటిల్మెంట్ కూడా చేయొద్దు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఉంటారా లేదా మరి ఎవరన్నా? మేము ఎందుకుంటాం దొంగతనం? నువ్వు ఒక్కని తిడితే నువ్వే పడాలా. మేము చేయమన్నా మా మీద అయ్యొద్దు, మేము చేయమన్నా చెప్పొద్దు. రైట్ మనం అయితే డేర్ అయితే సక్సెస్ఫుల్ గా చేయాలి అన్నా. బాగానా ఇర్ఫాన్? సో నేను ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసినా కదా. ఇప్పుడు చూడండి ఎట్లా నేను దొంగతనం చేస్తున్నా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంత అమ్మా కిలో? కిలో ఎంత? 140. 140 ఎందుకమ్మా? 100 రూపాయలు కిలో కదా. దేనికంటే వీళ్ళు ఇందాక ఎంత అమ్మా కిలో? 200 రూపాయలు కిలో. ఈ షాప్ మీద ఆంటీదా? ఇద్దరు రమ్మా, నీకెందుకు? ఇద్దరు కలిసి పెట్టుకుంటు బిజినెస్. ఏంటిదంత కోపం? అమ్మకి ఇట్లా అన్ని పలిగిపోయినాయి పర్షాన్ కా. అరే అదే నేను పడేసి చూడాలి. మీరు ఏంది కొననికి వచ్చిరా? ఏం చేయడానికి వచ్చిరా? ఒక కిలో ఏమో ఒకటి. బాబు మామిడి వాసన వస్తున్నాయి, వాసన వస్తున్నాయి. సూచి తోరా ఏమైందమ్మా? ఏంది ఏమైంది? ఏమైందమ్మా?
నాకు ఇట్లా దొంగతనం చేస్తావా? కాదమ్మా అది కొన్న నేను. ఏం కొన్నావు? దొంగతనం చేసుకొని పోతావా? అడుగు తిట్టురండి కొట్టాలమ్మా ఇట్లాంటి వాళ్ళని. పళ్ళు వేసుకుంటూ తిరుగుతాను అయ్యా పళ్ళకి. తిడుతుని చెప్పి ఏది కాదు ఏది కాదు. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. ఆడ పడ్డా తీసుకొచ్చిన మందలిస్తున్నాయి నువ్వు పెట్టుకొని పోతున్నావు. పడ్డదమ్మా కింద. కాదన్నా అట్లా ఏం అనకు నువ్వు దొంగతనం కట్టకు సాటుకుని. ఇంత కలిసి అన్న ఇంత ఇంత పెరిగి మళ్ళా పడ్డదమ్మా. నా ఇజ్జత్ తీసినావు కదన్నా. ఆడ కూడా ఒకటి పడ్డా చూడవు. అది ఖరాబ్ అయింది, అది మేమే వాడేసుకున్నాము. నువ్వు దొంగతనం చేసి ఏం అవసరము? కొంటామమ్మా మేము. ఏం పళ్ళు? ఏది? ఒక పళ్ళనే వేసుకున్నావు. సరే ఒక కిలో మేము అట్లా ఏం చేయమమ్మా మేము. అయ్యో అంటే తిట్టురండి బిజినెస్ వాళ్ళది. తీసుకోలేమ్మా కింద పడ్డది అది. అరే పడేదిరా. దొంగతనం చేయడానికి పోతావు ఏందయ్యా నువ్వు? అరే ఏంది ఏంది ఇదేంది పళ్ళ ఏంది ఇది? అది పోలీలే, ఇదెందుకు దొంగతనం చేస్తున్నావు? ఏంట్రా ఇది? పట్టకాన్ని మేము పెట్టుకుంటాం కదా. అరే దీరా దొంగతనానికి సాటుగా కాదు పడ్డది కింద. ఏదే పోయేపో. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎట్లా నాకేందా నేనేం చెప్తా? నేను పట్టుకొచ్చిన దొంగతనం చేయడానికి ఓ ఆంటీ నన్ను అడుగురి. ఈయన కూడా పెద్ద దొంగ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? లేదా ఆంటీ నేను ఎవరైనా ఎవరు మేమంటే నన్ను వద్దు అట్లా ఏదో తప్ప అని వీళ్ళు ఇంటలేరు. నేను దొంగతనం చేస్తాను వచ్చిండు. మేమేమన్నది ఆంటీ? నేనేం చెప్పలే అమ్మా, చెప్పలే. వాళ్ళే తీసుకొని బండ్లో పెట్టిరు కదా, ఇంకా 2 ఉన్నాయి అలా. అలా ఉన్నాయా? చూడు చూడు బై చూడు చూడు ఇవ్వమ్మా అన్న చూడు పెట్టిన చూడమ్మా. అందరికాడ ఒకసారి చూడు ఒకసారి చూడు. ఇగో. ఎంతకి తెగించారా? కాయలు ఇగో పలిగిపోయినాయి అన్న కాయలు. ఇగో చూడు అన్ని మంచిలేవు అన్న. మంచిగా తీసుకోమా, మంచిగా తీసుకోరా పైసలు ఎట్టి తీసుకో. సరే వద్దులే వచ్చాయి. తాళం చేయదురా బండిది. ఏం తీసుకో పైసలు ఇచ్చాయి. మంచి లేవమ్మా, నడువు నువ్వు. మంచి లేవమ్మా అవి. చూసారా సార్ డబుల్ యాక్షన్? పోరా మైక్ దగ్గర. మంచి లేవమ్మా అవి. ఎందుకు మంచిలేవు? మీ చేతోనేగా ఏరుకుంది. అన్న బాగున్నాయి అన్న మంచి పైసలు లేవమ్మా. కాదు ఎట్లా లేవు? ఎందుకు వచ్చిన మరి బలికాడ? మాట్లాడు. రిప్లై కావాలి నాకు. ఏం చేస్తాను ఇంత పెద్ద బలి పెట్టుకొని వచ్చినావు? అసలు దొంగలే మీరు, అసలు దొంగతనం చేయడానికి వచ్చారు. సిగ్గులేదా నీకు వచ్చి? నువ్వు ఊరుకోమా, అంటావు. అరే ఆడపిల్లలు తెచ్చి అంటే పైసలు ఎంత 100 రూపాయలా? 100, 150. ఒక గంట పని చేస్తాడు కదా నీకు. కాదు రాబోయే నువ్వు అమ్మాయి ఒక గంట పని చేస్తాడు, ఇవి కిలో పైసలు అయిపోతాయి. ఆడ నిలబడి అమ్మి మాకు టైం పాస్ వచ్చింది. ఒక గంట అమ్మన్నా పనిష్మెంట్ దొంగతనం అట్లా చేస్తాను. మళ్ళీ అమ్మాయి మేము ఎండాక వాళ్ళక నిలబడతాం కదా, కష్టపడుతున్నాం కదా. ఓ తీసుకొని వచ్చి ఓ బుర్ర బుర్ర అరే చూద్దురా ఇచ్చే పైసలు నువ్వు తీసుకున్నావు. ఇస్తున్నా. 100 రూపాయలు ఈ బండి కాడనే పెడతా, తీసుకో. 100 రూపాయలు. అన్ని కాయలు ముట్టుకున్నావు ఏరుకున్నావు కొనవంట. అందరు చూస్తారు మరి నువ్వు దొంగతనం చేస్తున్నావు కాబట్టి చూసిండ్రు అందరూ. దొంగతనం చేయడానికి 4 వచ్చారు, ఒక్కరు కాదు 3 కాదు. మేము కాదమ్మా ఆడవాళ్ళకి తెచ్చి ఇట్లా దొంగతనం చేస్తారా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏందన్నా ఇంత గలీజ్ చేస్తున్నావు? 100 రూపాయలు 100 రూపాయలు పర్సు తేలే. నేను కూడా తెలియనా పర్స్ లేదు. ఫోన్ తేలే. ఎట్లా ఉందమ్మా డబ్బులు ఏంటి పైసలు? ఇగో ఆంటీ ఈయన బండి పెట్టుకుంటావా జరసేపు ఇంటికి పోయి పైసలు తాళాలి. పైసలు ఇస్తా నేను. ఇస్తారమ్మా ఇయ్యాల మీరు తాళం చేయిస్తే ఈయన బండి అన్న పెట్టుకుని ఫోన్ పెట్టుకోలేకుంటే పైసలు 100 రూపాయలు. ఫోన్ ఇది. ఇంట్లో పెట్టొచ్చిన. సరే అమ్మా మళ్ళీ వచ్చి తీసుకుంటా ఇప్పుడే. అయ్యో మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సరే ఉండమ్మా ఎంత నువ్వు మళ్ళీ ఇరా అది పైసలు. ఇయ్యన్నా నేను 100 రూపాయలకి ఎందుకు అక్క? నేనెందుకు అన్నాను మర్చిపోయినా. ఇచ్చే రాదు. నేను ఇస్తా పోయినాకి అన్ని
వద్దు ఎవరు ఇవ్వకుండా వద్దు శరతన్నే ఇవ్వాలి మనం ఇవ్వద్దు ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి అంటే ఎక్కడైనా పోనా పైసలు ఇచ్చేది పోనా ఆంటీ ఇగో ఇది పెట్టుకో, నేను ఫోన్ మర్చిపోయినా మళ్ళీ వచ్చి ఇస్తా. ఇది ఏముంది అది 20,000 ఇది. 20,000 అంటే ఇది అమ్మో ఇది చూసాడు 20,000 మాకు 20,000 వద్దు కానీ 100 ఇచ్చేయి. సరే సరే ఉండు, ఇస్తున్నాం అన్న ఉండు. ఫోన్ ఇస్తున్నా. కిలో ఎంత? 80 రూపాయలు కదా. 100 ఏ ఒక అమ్మ నువ్వు 20 రూపాయలు గిరాక్ ఖరాబ్ చేస్తున్నా 100 రూపాయలు వాటి ఇస్తున్నా పాటు. ఎంత? ఏమన్నా ఎండలో తీసుకొచ్చి అలా 500 వేసిన పాటు. 80 రూపీస్ అది 500 చూపిస్తున్నావు. నడుపో. చేయనికి రాదు నువ్వు దొంగతనమే చేయలేవు అసలు ఏం చేసినావు మీరు ఓవర్ యాక్టింగ్ మాట్లాడు చేసిండు ఆయన చేసుకోకండి మేము చేసుకోకూడా అవునా నేను చేయలేదు. ఉర్రకాను ముంగట. ఏమ్రా బాబు తిడుతున్నావు ఎందుకురా నన్ను? నేను తిడుతున్నానా నేను? ఆపు ఆపు ఇది ఆపుతారా? కాదు కదా ఎందుకురా అంత తిడుతున్నాను? నేను తిడుతున్నాను వాళ్ళు తిడుతురు. మరి నువ్వు చాత కాదు ఈ కదా అట్లా వచ్చా? నేను అంటానా అన్న నేను నాకు ఉండబుద్ధి అయితే లేదు రాబోయ్. టాటాడా ఇదే అంటారు ప్రొఫెషనల్ దొంగతనం. పైసలు ఇచ్చినావు కదా వాళ్ళ? అరే నేను కొన్నానా అయితే పైసలు ఇచ్చినావా లేదా వాళ్ళకి? లేదు అది అంత నువ్వు కావాలంటే పోయి 1 కిలో పండ్లు తెచ్చుకో. నువ్వు పోయి దొంగతనం చేయమని చేసిన. సో ఫ్రెండ్స్ సో చేసిండు అంటే మేము పిచ్చర్లో మేము చూడలే అంత ఎదవ ఎట్టకారాలు వద్దు. నేను ఇచ్చిన పండే అది బరాబర్ నేను చేసుకున్నా. దాని నెక్స్ట్ నీకు డేర్ ఇస్తారా? అరే నేను ఎంత రిజ్ చేసినా ఆడలతో తిట్లు తినిపించున్నారు నువ్వు. మంచికాయన దొంగతనం చేసినావన్నా బాగుంది. సరే వర్షితకి ఇస్తా. పండు వర్షితకి తిని పాటిగా నువ్వు తిను. నాకే